ఈరోజు విశేషాలన్నీ కూడా. ఈ బ్రహ్మకల్పం గురించి చూసుకుంటే శ్వేతవరాహ కల్పం ఆరంభంలో యజ్ఞవరాహమూర్తి భూమిని ఉద్ధరించినటువంటి రోజు ఈరోజు. అందుకని ఈ రోజుని కూష్మాండ సంక్రమణ పుణ్యకాలంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు కూష్మాండము బ్రహ్మాండానికి సంకేతం అన్నారు, గుమ్మడి పండు. అందువల్ల ఈవేళ ఖచ్చితంగా ఆ గుమ్మడి పండు దానం చేస్తారు. ఇక విష్ణు రాశి మకరము. మకరానికి విష్ణు రాశికి ఉన్న సంబంధం విష్ణు నక్షత్రమైనటువంటి శ్రవణం ఈ రాశిలో ఉంది కనుక ఇది విష్ణు రాశిగా కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకుంటే ఇక్కడ మకర రాశిలో ఉండేటటువంటి తన కుండలములుగా, మకర రాశియే తన కుండలములుగా కలిగిన వాడు, సూర్యుడే తన కిరీటంగా కలిగినటువంటి వాడు,